నమస్తే ఫ్రెండ్స్. ఈరోజు మన హైదరాబాద్లో 200 సంవత్సరాల చరిత్ర గల గణపతి దేవాలయాన్ని దర్శించుకున్నాము. ఇది ఎక్కడనో లేదు ఫ్రెండ్స్, మన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి అతి దగ్గరలోనే ఉంటుంది. మీకు మెయిన్ రోడ్ నుంచి కూడా కనిపిస్తుంది. దగ్గరున్న బస్ స్టాప్ అంటే రేతిఫైల్ బస్ స్టాప్ అండి. అక్కడ నుంచి మీకు వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది. ఈ గణపతి దేవాలయం యొక్క చరిత్ర ఏంటంటే 1824 ఆ సంవత్సరంలో అక్కడున్న వారికి తాగునీటి సౌకర్యం కోసం ఒక బావిని తవ్వుతుంటే మనకి ఈ విగ్రహం బయటపడిందండి. సో అక్కడ ఉన్న వాళ్ళందరూ కలిసి అక్కడ ఒక ప్రతిష్టగా చేసి పూజలు అందించేవారు. అదే సమయంలో మనకి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నిర్మాణం అనేది జరిగేదండి. సో కార్మికులందరూ అక్కడికి పనికి వెళ్ళేటప్పుడు మన గణపతి దేవాలయాన్ని సందర్శించుకొని మాకు ఎటువంటి హాని జరగనివ్వకుండా చూసుకోమని ప్రార్థన చేసి వెళ్ళేవారండి. అదేవిధంగా ఒక రోజు ఏమైందంటే మన సికింద్రాబాద్ ఒక పెద్ద ఎంప్లాయ్, చాలా పెద్ద పోస్ట్లో ఉన్న వ్యక్తి వస్తారంటే అతనికి కూడా తెలుస్తుంది ఇక్కడ విగ్రహం ప్రతిష్ట చేశారని చెప్పి. అతను వచ్చి తన కోరికను కోరుకుంటాడంటే అతనికి ఎప్పటి నుంచో సంతానం లేదని చెప్పి. సో అది కోరుకున్న కొన్ని రోజులకి అతను కోరుకున్న కోరిక నెరవేరుతుంది. సో ఆ వ్యక్తి ఏం చేస్తారంటే తన తోటి ఉద్యోగుల సహాయంతో, కార్మికుల సహాయంతో ఇక్కడ మనకి గుడిని నిర్మిస్తారండి. ఇది చాలా చరిత్ర ఉందండి. ఇక్కడ చాలా మంది వస్తారు కోరికలు కూడా నెరవేర్చుకోవడానికి. అక్కడ ముడుపులు కూడా కట్టిస్తారండి. చూడండి, ఇదంతా గుడి లోపల అన్ని ఏర్పాటు చేశారు. ఇది ఒక చరిత్ర కూడా అక్కడ మెన్షన్ చేసి కూడా ఉందండి. మనం గుడి మొత్తం మీరు చాలా బాగుంటుంది. ఒకసారి ఎవరైనా ఇప్పటి వరకు వెళ్ళకుంటే ఖచ్చితంగా వెళ్ళి దర్శనం చేసుకోండి. ప్రసాదం కూడా మనకు అవైలబుల్ ఉంటుంది. 20 రూపాయలే అండి. లడ్డు, పులిహోర కూడా అవైలబుల్ ఉంటుంది. చాలా బాగుందండి.